హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అల్లుడి గారి కిచెన్లో సూపర్ టేస్టీతో బగారా రైస్. వెల్కమ్. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్గా చికెన్ కర్రీ విత్ బగారా రైస్తో చికెన్ కర్రీ చేసిన వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు పార్ట్ 2గా బగారా రైస్తో కలిపి ఒక మంచి తోటలో ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ గడిపిన ఆ సందర్భాన్ని ఈ సెకండ్ పార్ట్లో విడుస్తున్నామండి. మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసింటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అందరితో ఇలా కలిసి భోజనం చేయడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. బగారా రైస్ కోసం ఆయిల్, బగారా రైస్ కోసం మసాలా దినుసులు, ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మగ్గనివ్వాలి. బగారా రైస్కి పచ్చిమిర్చి వేస్తున్నా. మేతి కొంచెం వేస్తున్నాం. అన్నీ కొంచెం మగ్గనివ్వాలి. మసాలా పేస్ట్ వేస్తున్నాం. బగారా రైస్లో టమాటా వేస్తున్నాం. వాటర్ వేస్తున్నాం. సాల్ట్ వేస్తాం. రైస్ వేస్తున్నాం. మేమే అందరూ కలిసి బగారా రైస్ చేస్తున్నాం. ఫైనల్ గా నిమ్మకాయ రసం. ఫైనల్ గా ఇంకా ఉడికితే బగారా రైస్ రెడీ. ఓకే.
హాయ్ అండి. చికెన్ రెడీ అయిపోయింది, బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం చూడండి, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ చేసి చెప్తాం ఇంకా. సూపరా? సూపర్ అండి, చాలా 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 బాగా. చికెన్ కర్రీ విత్ కలర్ రైస్ సూపర్ టేస్ట్గా ఉంది. చికెన్ కర్రీ విత్ బాగా రైస్ సూపర్గా వచ్చింది. ఈరోజు తోటలో ఆనందంగా అందరము భోంచేస్తున్నాము. హ్యాపీ. తోటలో చేసుకుని ఇలా ఫ్రెండ్స్తో కలిసి తింటారంటే ఆ ఎంజాయ్మెంట్ వేరుంటుంది. ఫ్రెండ్స్ అందరితో ఇలా కలిసి భోంచేయడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్లుడు గారి కిచెన్. అల్లుడు గారి కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.